శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మన యొక్క సంకల్పాల ప్రభావం ఎలా ఉంటుంది, కర్మల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశం గురించి లాస్ట్ ఎపిసోడ్లో చర్చించుకున్నాము. సంకల్పాలలో మార్పులు రావడానికి ఇంకా కొన్ని విషయాల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావమే మనం తీసుకున్నటువంటి భోజనం యొక్క ప్రభావం. ఇది నియమం అన్నమాట. మనం ఎలాంటి భోజనం తింటామో అలాంటి ఆలోచనలే, ఎలాంటి నీళ్లు తాగుతామో అలాంటి మాటలే వస్తాయి. ఒక రాజయోగి ఆత్మ ధ్యానం చేయడం అంటేనే అర్థం మనసు యొక్క ఏకాగ్రత నిత్యం భగవంతుడి యందు లగ్నం చేయటం. ఏకాగ్రత భగవంతుడి యందు లగ్నం కావాలి అంటే ఆలోచిస్తున్నటువంటి సంకల్పాలలో సాత్వికత అనేది ఉండాలి, పవిత్రమైనది ఉండాలి. వ్యర్థ సంకల్పాలు, అపవిత్రమైన సంకల్పాల నుండి మన మనస్సుని కంప్లీట్గా దూరం తీసుకొని రావాలి. అప్పుడే మనసు నిత్యం ఒక భగవంతుడి యందు లగ్నం అవుతుంది. సంకల్పాలు వ్యర్థం వస్తున్నాయి లేదా అశుద్ధంగా వస్తున్నాయి అంటే దానికి కారణం భోజనం కూడా. మన యొక్క జీవితాన్ని కమల పుష్ప సమానంగా మార్చుకోవాలి. ఏ విధంగా అయితే ఒక లోటస్ దాని యొక్క ఫుల్ ఫ్యామిలీ బురద నీటిలో ఉంటూ కూడా బురద నీటి నుండి డిటాచ్ అయి ఉంటుందో, అదేవిధంగా నేటి సమాజంలో చాలా చోట్లలో చెడు ప్రభావమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొందరు నేచర్ ఏంటంటే వారు సీదా చెప్పేస్తారు. వారు ఏమంటారంటే, నా వరకు నేను చాలా మంచివారమండి, కానీ నేను ఉన్న ఏరియా వర్స్ట్ ఏరియా. ఆ ఏరియాలో ఉంటూ, ఆ ఊరిలో ఉంటూ, ఆ స్టేట్లో ఉంటూ, ఆ కంట్రీలో ఉంటూ నా మైండ్ కూడా స్పాయిల్ అయిపోయింది, నా బుద్ధి కూడా పాడైంది అని అంటూ ఉంటాం. జీవితాన్ని కమల పుష్ప సమానంగా మార్చుకోవడము అంటే అర్థం ఏంటంటే, చెడు ప్రపంచంలో ఉంటూ కూడా దాని నుంచి మన మనసుని డిటాచ్గా పెట్టుకోవాలి. పుష్ప సమానంగా, కమల పుష్ప జీవితం యొక్క సమానంగా. దాని ఎఫెక్ట్ మన మైండ్ పైన రావద్దు అంటే చెడు చూసినప్పుడు, విన్నప్పుడు ఆ యొక్క దృశ్యాన్ని మనస్సులో నాటుకోకుండా, దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసును డిటాచ్గా పెట్టుకోగలగాలి. అలా ఉన్నప్పుడే అది చూస్తూ చూడనట్టుగా దాని గురించి ఆలోచించకుండా మనం ప్రశాంతంగా డిటాచ్గా సహజంగా ఉండగలుగుతాము. రాజయోగ అభ్యాస సాధన అంటే అర్థం అదే అండి. ఏదైనా మీరు చెడు విన్నా, చెడు చూసినా, మీకు నచ్చంది కనిపించినా, నచ్చంది చూసినా, అన్ని రకాల విషయాలన్నింటినీ నిద్రపోయే ముందే మనం భగవంతునికి అర్పిస్తూ, వారికి చెప్పేస్తూ నిద్రపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, పసిపిల్లలకు ఒక హ్యాబిట్ ఉంటుందండి. స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏ టు జెడ్, వర్డ్ టు వర్డ్ వాళ్ళ అమ్మకు కానీ, వాళ్ళ నాన్నకు కానీ, ఇంట్లో వాళ్ళ అక్క కానీ, వాళ్ళ అన్న కానీ ఉన్నాడనుకోండి, అన్ని వరకు మొత్తం చెప్పేస్తేనే వారు చాలా రిలాక్స్గా ఉంటారు. అన్ని వరకు వారు వినకున్నా సరే వారిని కూర్చోబెట్టి వారికి చెప్పేసి అప్పుడు పడుకుంటారు. ఒక రకంగా అలాంటి పసిపిల్ల నుండి కూడా మనం ఎంతో మంచి పాఠం నేర్చుకోవచ్చు. మనం ఏం నేర్చుకోవాలి వారి నుండి కూడా అంటే, ఏదైనా మీరు చూశారు, మీకు నచ్చింది నచ్చంది ఏ విషయమైనా ప్రతి ఒక్కటికి భగవంతుడికి మనం చెప్పడం, వారితో విషయాన్ని చర్చించుకోవడం, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం, ఇదొక గుడ్ హ్యాబిట్ అండి. మన నిజ జీవితంలో భగవంతుణ్ణి ఏ విధంగా
నిత్యం వారి తోడు పెట్టుకోవాలి. మంచి సంకల్పాలని జనరేట్ చేయండి. గుడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, గుడ్ మెసేజ్ జనరేట్ చేసినటువంటి ఆ యొక్క గుడ్ థాట్స్ని ఆపరేట్ చేయండి. అంటే వాటి గురించి ఆలోచిస్తూ మాట్లాడండి. రాత్రి నిద్రపోయే ముందు మీకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఏం విన్నారు, మీకు ఎంతవరకు ఉపయోగపడింది, వేస్ట్ మాటలు విన్నారు, వేస్ట్ మాటలు చర్చించుకున్నారు, నెగిటివ్ న్యూస్ విని మాట్లాడారు, దాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేయడం అంటే ఫుల్ స్టాప్ పెట్టేయండి. గుడ్ థాట్స్ని జనరేట్ చేస్తూ డే అంతా ఆపరేట్ చేస్తూ నిద్రపోయే ముందు డిలీట్ చేసేయండి. మనలో అందరికీ అలవాటు అయిపోయిందండి. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు వచ్చాయో వేస్ట్ మెసేజెస్ ఏమేమి ఉన్నాయి, వేస్ట్ ఫొటోస్ ఏవే ఉన్నాయి, వాటన్నింటినీ మనం డిలీట్ చేసేస్తూ ఉంటాం. అలా డిలీట్ చేస్తూ ఉన్నప్పుడు మన మొబైల్ ఫోన్ కానివ్వండి, మన సిస్టమ్ కానివ్వండి, ఇప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది. మరి మనం కూడా ఆ పని చేద్దామండి. పొద్దున్న నుండి నిద్ర లేసినప్పటి నుండి మంచి సంకల్పాలతో డే స్టార్ట్ చేయండి. ఉదయం లేవగానే మన యొక్క హ్యూమన్ బ్రెయిన్ ఎలాంటిదంటే ఒక 10 to 15 minutes వరకు ఎర్లీ మార్నింగ్ మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మీరు మంచి గడియలో నిద్రలేసి ఒక మంచి మెసేజ్ వినండి, లేదా చదువుకోండి, లేదా వీలవుతే మీ ఇంట్లో పూజా మందిరం ఉందనుకోండి, కొద్దిసేపు అయినా మీరు ఫ్రెష్ అప్ అయిపోగానే భగవంతుని సన్నిధిలో కూర్చొని ప్రేమపూర్వకంగా వారితో సంభాషణ చేయండి. భగవంతుడితో ఎవరైతే ప్రేమపూర్వకమైన సంభాషణ చేస్తూ మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారో, ఒక మంచి సంకల్పంతో మీ డే స్టార్ట్ చేస్తారు, దినమంతలా దాని గురించే మీరు ఆలోచించగలుగుతారు, దాని గురించే మీరు మాట్లాడగలుగుతారు. ఓకే, ఈరోజు డే అయిపోయింది, నిద్రపోయే ముందు వినకూడని ఏమైనా విన్నారు, మాట్లాడారు, అవి రాత్రి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి. దాన్నే అంటారు చార్ట్ రాయడం, దినచర్యని చెక్ చేసుకోవడం. మా విద్యాలయంలో ప్రతి ఒక్కరికి ఇది ఒక హ్యాబిట్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు మేము చేస్తూ చేయిస్తాము. నిద్రపోయే ముందు ఖచ్చితంగా మీ యొక్క దినచర్య చార్ట్ రాసి భగవంతునికి అర్పిస్తూ వారికి గుడ్ నైట్ చెప్పేసి నిద్రపోండి. అలా చేయటంతో ఏమవుతుందంటే సెల్ఫ్గా మనల్ని మనం చెక్ చేసుకోగలుగుతాము. డే అంతలో ఏవైనా మిస్టేక్ చేశానా, ఏదైనా పొరపాటు జరిగిందా, అది స్వయాన్ని చూసుకొని స్వయాన్ని చెక్ చేసుకోవటంతో చాలా సంకల్పాలలో వ్యర్థం రాకుండా శుద్ధీకరణ అనేది వస్తుంది. మరి మనసుని శుద్ధిగా పెట్టుకోవడం, మనసుని శుద్ధీకరణ చేసుకోవడమే మెడిటేషన్లో మనం చేయాల్సినటువంటి పద్ధతి. సో మెంటలీ రిలాక్సేషన్ మనకి మెడిటేషన్ త్రూయే వస్తుంది. మరి శుద్ధ సంకల్పాలు మీరు ఆలోచిస్తూ భగవంతుణ్ణి స్మరించడమే మన యొక్క మనసుని శుభ్రం చేసుకోవడం. పూర్వకాలం నుండి స్పెషల్గా మన భారతీయులకు ఒక అలవాటు ఉంది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గంగా స్నానానికి వెళ్ళేసి వస్తాం. ఒక నమ్మకం ఏంటంటే అలా గంగా స్నానాలు చేసి రాగానే నేను చేసుకున్న అన్ని పాపాలు కడిగేసుకున్నాను అని. ఇది కనపడే రకంగా స్థూలం. ఇది మన మనస్సు శుద్ధీకరణ. సంకల్పాలనేది శరీరంలో రావండి, మన యొక్క మనస్సులో వస్తాయి. మన ఆత్మలో ఉన్న సూక్ష్మేంద్రియం మన యొక్క మనస్సు. అలాంటి శుద్ధీకరణ త్రూ మెడిటేషన్ మనం ప్రతిరోజు చేయాలి. ఓకే, అయితే కొందరు ఏమనుకుంటారంటే ఒక్కసారి గంగ స్నానం చేస్తే అయిపోయింది కదండి, అన్ని పాపాలు కడిగేసుకున్నాను అని అంటారు. అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారంట. ఫస్ట్ ఫ్రెండ్కి నమ్మకం ఉండేది, ఒక్కసారి గంగ స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి. కానీ రెండో వ్యక్తి ఎవరైతే ఉండేనో ఫ్రెండ్, ఇలాంటి మాటల్ని నమ్మేవారు కాదండి.
అయితే ఇద్దరు కూర్చొని వాదించుకున్నారు. గంగ స్నానం చేయటంతో నా అన్ని పాపాలు పోయాయి, నేను పవిత్రుడనైపోయాను, నేను శుద్ధమైన వాడిగా అయిపోయాను అని. ఆ రెండో ఫ్రెండ్ మొదటి ఫ్రెండ్కి గంగా స్నానం వెళ్ళే ముందు ఒక దోసకాయనిచ్చాడు. బుడమకాయ ఉంటుందో అది ఇచ్చాడు. ఇచ్చేసి ఏం చెప్పాడంటే, మీరు ఎన్నెన్ని మందిరాలు వెళ్తున్నారో, ఎన్నెన్ని గంగ స్నానాలు చేస్తున్నారో, మీతో పాటు ఖచ్చితంగా ఈ దోసకాయకు కూడా మీరు చేయించి రండి. ఫ్రెండ్ చిన్న హెల్ప్ అడిగాడు కదా అని వెళ్ళిన ప్రతి మందిరంలో బొట్టు పెట్టుకున్నాడు. వెళ్ళిన ప్రతి గుడిలో గంగ స్నానం చేయించాడు. నియమ నిష్ఠతో తీర్థయాత్రలు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి వచ్చిన తర్వాత దోసకాయ ఇచ్చిన ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరు దీన్ని కట్ చేయండి బ్రదర్ అని. దాన్ని కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత తిని చూడమని చెప్పాడు. తిని చూడగానే ఏమన్నాడంటే, అమ్మ బాబోయ్, ఇది ఎంత చేదుగా ఉంది, నేనేమన్నానండి బాబు, ఇంత చేదుగా ఉన్న దీన్ని నన్ను తినమని చెప్పారు మీరు అని. దోసకాయ ఇచ్చిన ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఇది గుడికి వెళ్ళే ముందు, తీర్థయాత్రలకు వెళ్ళే ముందే నాకు తెలుసు, నేను మీకు ఇచ్చినటువంటి దోసకాయ చాలా చేదుగా ఉంది. మీరు ఇన్ని తీర్థయాత్రలు చేసి వచ్చారు, ఎన్ని రకాల బొట్టు దానికి కూడా పెట్టారు, గంగ స్నానాలు కూడా చేయించారు, కానీ చేదుదనం అనేది పోలేదు కదా అని. దీని భావం ఏంటంటే, శుద్ధమైనటువంటి భోజనం ఏ యోగి ఆత్మ తింటాడో, శుద్ధమైనటువంటి పవిత్రమైన జలం తాగుతాడో, తన యొక్క సంకల్పాల నుండి పర్మనెంట్గా అశుద్ధిని తొలగించుకోగలుగుతారు. కాబట్టి జీవితాన్ని గవ్వతుల్యం నుండి వజ్రతుల్యంగా మార్చుకోవాలి. దాని యొక్క భావం ఇదేనండి. అందుకే మా బ్రహ్మకుమారిస్లో ఒక స్లోగన్ చెప్తూ ఉంటాం అన్నమాట, పవిత్రులు కండి, రాజయోగులు కండి. అంటే సంకల్పాల సహితంగా శుద్ధీకరణ, దాన్ని అంటారు పవిత్రులుగా కండి. రాజయోగులుగా అవ్వండి అంటే మనసును నిత్యం ఒక భగవంతుడి యందు లగ్నం చెయ్యండి. ఈ రెండు కూడా మన జీవితంలో ప్రాక్టికల్గా ఈ స్లోగన్ కనపడాలి. మనం ఆచరణలో తీసుకురావాలి అంటే సత్సాంగత్యంతో పాటు సాత్వికమైనటువంటి భోజనం వీలైనంత వరకు మనం తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది సాత్వికమైన భోజనానికి ఒక మా సంస్థలోనే కాకుండా చాలా చోట్లలో దీనికి గౌరవం ఇస్తారు. ఈరోజు మనం పూజ చేస్తున్నాం అనుకోండి, మన కోసం భోజనం చేసుకున్నప్పుడు ఎలా చేస్తాం, అదే దేవతలకు నైవేద్యాన్ని సమర్పించినప్పుడు ఎలా చేస్తాం, కనిపించే రకంగా, కనపడని రకంగా, అన్ని రకాలుగా శుద్ధీకరణను మనం ఆచరిస్తాం కదా. మెడిటేషన్ యొక్క అర్థం అదేనండి. మన యొక్క మనసుని కంప్లీట్గా శుద్ధి చేసుకోవాలి. సాత్వికమైన దృష్టితో ప్రతి ఒక్క ఆత్మని చూస్తూ సాత్వికమైనటువంటి భోజనాన్ని మనం ఎప్పుడైతే తింటామో మనసు అంతా నిర్మలంగా ఉంటుంది, శుద్ధిగా కనపడుతూ ఉంటుంది. అయితే మన ముఖం అనేది హర్షితంగా కనపడాలి, శుద్ధంగా కనపడాలి. ఏ విధంగా అంటే, ఒక దేవి విగ్రహాన్ని చూడగానే మన మనసులో ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ దేవి ముఖంలో ఏముంది, దేవి కళ్ళల్లో ఏముంది, హర్షిత ముఖము. వారి యొక్క కళ్ళల్లో పూర్తి పవిత్రత అనేది ఉంది. మనం వర్ణిస్తుంటాం కదండి, పద్మముఖము, పద్మహస్తాలు, పద్మాసనం, పద్మనయనాలు. అంటే పద్మం అనగా పవిత్రమని, దేవత యొక్క దృష్టిలోనే పవిత్రత, దేవతల యొక్క కళ్ళల్లో కూడా పవిత్రత, దేవతలు కూర్చున్న సిట్టింగ్ పొజిషన్లో కూడా కమల పుష్పంగా అంటే పవిత్రంగా. ఆ విధమైన మన యొక్క లైఫ్ అవ్వాలి వజ్రతుల్యంగా అంటే శుద్ధమైనటువంటి ఆలోచనలతో పాటు, శుద్ధమైనటువంటి కర్మలతో పాటు శుద్ధికరమైనటువంటి భోజనం మనం తినడానికి ప్రయత్నిద్దాం. మనము రోజు భోజనం కాకుండా
ప్రతిరోజు మనం ప్రసాదం తిన్నామనుకోండి, అంటే శుద్ధమైన భోజనమే తిన్నామనుకోండి, మనసు నిత్యంగా నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మా ఆశ్రమాల్లో చాలా రకరకాల స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కొంతమంది ఇలాంటి కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. నాకు ఎందుకో ఏంటో తెలియదు, కానీ చీటికి మాటికి ప్రతిదానిలో కోపం వస్తూనే ఉంటుంది, నాకు చిరాకు వస్తూనే ఉంటుంది, నేను ఎవరితో కూడా సంతోషంగా నేను ఉండలేకపోతున్నాను. మేము వారికి మా యొక్క క్లాసెస్లో ఇలాంటి సలహా ఇస్తుంటాం. మీరు మంచి సంకల్పాలతో డే స్టార్ట్ చేయండి. దాంతోపాటు సాత్వికమైన శుద్ధమైన భోజనం మీరు తయారు చేస్తున్న సమయంలో, భోజనం చేస్తున్న సమయంలో ఎంత ఎక్కువగా సాత్వికంగా ఆలోచిస్తూ భోజనం తయారు చేస్తారో, ఎంత ఎక్కువ సాత్వికంగా ఆలోచిస్తూ మీరు భోజనం తింటారో, మీకు కంప్లీట్గా మీకు వస్తున్న కోపము, మీకు వస్తున్న ఆవేశము, పరచింతన కంప్లీట్గా మీ నుండి దూరం అవుతుంది. ఇది వినడం చెప్పడమే కాదండి, మా బ్రహ్మకుమారి సంస్థలో వస్తున్న కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సమర్పణ రూపంలో కూడా ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ప్రతిరోజు ప్రవచనం వినడానికి వచ్చేవారు కూడా ఉన్నారు. వారి నిజ జీవితంలో ఇలాంటి గొప్ప ఆచరణ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయటంతో సాత్వికమైన సంకల్పాలు, సాత్వికమైనటువంటి దృష్టి వృత్తి సహజంగా ఈజీ వేలో వారు కూడా పాటించగలుగుతున్నారు. సాధన చేయటంతో ప్రాక్టికల్ వాళ్ళ నిజ జీవితంలో ఆ సంతోషం అనేది కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం రాజయోగి అవ్వాలి, పవిత్రులు అవ్వాలి అనేది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ. మనం అంటుంటాం చూడండి, దిస్ ఈజ్ మై ఆర్డర్ అని, నా ఆర్డర్ ఇదే అని. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో భగవంతుడి యొక్క ఆజ్ఞ గురించి మనం చర్చించుకుంటున్నాము. సంకల్పాలు, కర్మలు, సాత్వికమైనటువంటి భోజనం మనం ఎంత ఇష్టంగా మనం తీసుకుంటామో, తయారు చేస్తామో, మన నిజ జీవితంలో అలాంటి శాంతి అనేది, ప్రశాంతత అనేది కనపడుతూ ఉంది. మన పరివారాన్ని మనం నరకంగా మార్చుకుంటున్నామా, స్వర్గంగా మార్చుకుంటున్నామా? అది మన సంకల్పాలు, మన మాటలతోనే ఉంటాయి. ఇంటి వాతావరణాన్ని మనం స్వర్గంగా మార్చుకోవాలి. ఒకవేళ ప్రతిరోజు గొడవలు పెడుతూ, అందరితో కోప్పడుతూ మనం భోజనం తయారు చేస్తాము, కోపంగా తయారు చేస్తాము, పక్కవారి పైన ఇరిటేట్ అవుతూ, వారిని దుఃఖపెడుతూ మనం భోజనం తయారు చేసామనుకోండి, తిన్నవారు కూడా తిన్న కొద్ది సమయం తర్వాత మీరు ఎలా తయారు చేశారో తిన్నవారు కూడా అదే పని చేస్తారండి. దీని యొక్క ప్రభావాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి, అది 100% ఉంటుంది. ఇది నియమం అన్నమాట. ఎలాంటి దృష్టి మనది ఉంటుందో మనకు సృష్టి అలాగే కనపడుతుంది. ఎలాంటి సహవాసంలో మనం ఉంటామో మన పైన అదే రంగు పడుతుంది. ఎలాంటి నీళ్లు తాగుతామో అవే మాటలు మనకి వస్తాయి. కాబట్టి ఒక రాజయోగి ఆత్మ వారి నిజ జీవితంలో ఆచరించేటువంటి గొప్ప అంశము, వారు వజ్రతుల్యమైనటువంటి జీవితాన్ని వారు తయారు చేసుకొని ఒక యోగి పవిత్ర ఆత్మగానే వారు ఉంటూ ఇతరులను కూడా వారు తయారు చేయగలుగుతారు. వాటి కోసం మనం చేయాల్సింది సాత్వికమైన శుద్ధమైనటువంటి భగవంతుడి స్మృతిలో తయారు చేసినటువంటి భోజనాన్ని ఇష్టపూర్వకంగా మనం తినడం. మరి ఇవి చాలా సహజమైనవి, అందరూ మనం చెయ్యగలిగినవి. ఎంత ఎక్కువగా మీ యొక్క ఆలోచనలను శుద్ధిగా మార్చుకుంటారు, ఎంత సాత్వికమైనటువంటి దృష్టికోణాన్ని మీరు తయారు చేసుకుంటారు, అంత ఎక్కువగా మీరు రిలాక్స్గా ఉండగలుగుతారు. చాలామంది ఎలాంటి వారు ఉన్నారంటే ఈ రోజుల్లో వారికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇతరులు చేస్తున్నటువంటి విషయాలు లేదా పాస్ట్ టెన్స్ని ఎక్కువ గుర్తు చేసుకుంటూ క్రోధము, ఆవేశంతో
వారు ఎవ్వరితో ప్రేమగా ఉండకుండా వారి గురించే చెడు కోరుతూ మాట్లాడుతూ చెడు ఆలోచిస్తూ చేతులారా వారి లైఫ్ని కూడా కొందరు స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. క్రోధం, ఆవేశంతో కూడినటువంటి సంకల్పాలు అతిగా ఏ ఆత్మ అయితే చేస్తుందో వారి యొక్క మైండ్, వారి యొక్క మస్తిష్కం యొక్క సిస్టమే ఎలా అయిపోతుందంటే ఒకలాంటి ఆవేశంతో కూడినటువంటి లైఫ్ అయిపోతుంది వారిది. మన లైఫ్లో కంప్లీట్గా సంతోషం పూర్తిగా పోతుంది. దాన్నే అంటాం డిప్రెషన్లో వెళ్ళిపోవడం. చాలామంది అంటూ ఉంటారు, నాకు చాలా డిప్రెషన్ వచ్చేసిందండి. నేను ఈ మధ్య చాలా గ్రేట్ సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. బోల్డ్ అంతా ఫీజులు ఎవరు కట్టేసి వచ్చాను, సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫీజులు కట్టేసి వచ్చాను. మీకు సైక్రాటిస్ట్ ఇచ్చేటువంటి మెడిసిన్ వీలైనంత వరకు మిమ్మల్ని అక్కడ ఇక్కడ ఎక్కువ చర్చించకుండా మీరు కామ్గా ఉండి నిద్రపోవడానికి అలాంటి మెడిసిన్ కొందరు డాక్టర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. అతిగా ఆలోచించడం ఇది చాలా పెద్ద జబ్బనే చెప్పవచ్చు. నేను వేస్టే ఆలోచిస్తున్నాను, నెగిటివే ఆలోచిస్తున్నాను అనుకోండి, మన యొక్క మైండ్ అనేది రాను రాను అలాగే మారిపోతూ ఉంటుంది. మన సంకల్పాలు ఎలా ఉంటాయంటే మనసు పని ఫస్ట్ ఆలోచించడం, అది రాంగ్ ఆర్ రైట్ ఏదైతే మనం ఆలోచిస్తామో ఫస్ట్ స్టెప్ థింకింగ్. ఒకవేళ నేను ఎక్కువగా వేస్తం ఆలోచిస్తున్నాను, ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తున్నాను అనుకోండి, సంకల్పాల తర్వాత సెకండ్ స్టెప్ ఇస్ మనకు టెన్షన్ రావడం. కొందరు అంటారు నాకు చాలా టెన్షన్ వస్తుంది అంటారు. టెన్షన్ రావడం అంటే అర్థం ఏదో ఒక విషయం గురించి, అది పాస్ట్లో గురించి కానివ్వండి, ప్రజెంట్లో కానివ్వండి, ఇతరుల గురించి కానివ్వండి, అనవసరంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం. మరి ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో ఆ సంకల్పాల ప్రభావం నెక్స్ట్ స్టేజే మీకు టెన్షన్ రావడం మొదలవుతుంది. టెన్షన్లో చాలా సంవత్సరాలు మీరు జీవించారనుకోండి, థర్డ్ స్టెప్ అవుతుంది, డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోతారు. ఓకే, డిప్రెషన్లో కొంతకాలం ఉన్నారనుకోండి, ఫైనల్ స్టేజెస్ మెంటల్లీ రిటైర్డ్ అయిపోతారు. ఇన్ని స్టేజెస్లో మనం మారుతున్నాము అంటే మన యొక్క సంకల్పాల ప్రభావం. శుద్ధమైన సాత్వికమైనటువంటి సంకల్పాలు చేయాలి అంటే సాధ్యమైనంత వరకు మనం శుద్ధమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అప్పుడే మన యొక్క జీవితం వజ్రతుల్యంగా తయారవుతుంది. మనం తీసుకునేటువంటి ఆహారం యొక్క ప్రభావం మన నిజ జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.